ఈ అమ్మాయి ఎవరు? భలే ఉందే, పోయి పలకరిస్తా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను అంకుల్, మీరు బాగున్నారా? మీ భార్య పిల్లలు బాగున్నారా? అంకులా ఉన్నారా? లేదు. ఇటువైపు మిమ్మల్నే అంకుల్, తిన్నారా? అంకుల్ పో అమ్మా పో. తూ నా బతుకు, 38 ఏళ్ళు వస్తే అమ్మాయి కూడా అంకుల్ అంటుంది. అరే చందు, గిట్రా గిట్రా. అన్న వస్తున్నా. ఏం రో టీక్ టాక్ రెడీ అయినా, ఏడుకొస్తున్నావు ఏంది? ఏం లేదన్నా, గా ప్రవీణ్ గాని పెళ్ళికి పోతున్నా. ప్రవీణ్ గారు అంటే ఇంకా శంకరన్న కొడుకేనారా? అవ్వనా గాడే. ఎంత ఉంటారా అని ఏజ్? 22 ఏళ్ళే అంట అన్న. లవ్ మ్యారేజ్ అంట. 22 years లవ్ మ్యారేజ్. మీ 38 years నో లవ్ నో మ్యారేజ్. అంతా తలరాత. వామో, ఇంకోసేపు ఉంటే నా పెళ్లి గురించి అడుగుతావు. సరేరా పో పో పో. అన్నా అమ్మో, ఇంక నా పెళ్లి గురించి గుర్తొచ్చింది. ఏమి మళ్ళీ ఏం గుర్తొచ్చిందిరా? అవ్వనా, నువ్వెప్పుడు చేసుకుంటావు మరి పెళ్ళి? ఇంకెప్పుడు అన్నా? 30 ఏళ్ళు వచ్చినాయి, పైన బట్ట కింద పొట్ట, ఇంకెప్పుడు చేసుకుంటావు అన్నా? అందరికి నా పెళ్లి గురించి కావాలి, మయ్యకైతే పట్టింపే లేదు. ఇజ్జత్ పోరా. సరే నీ ఇష్టం. చిన్న చిన్న వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతుంది, ఈయనది ఎప్పుడు అవుతుందో. ఈ పొయ్యతో వాళ్ళు ఎవ్వరు కలవకపోతే బాగుండు. ఈడవాడు అని ఎత్తిన చూస్తుంది. అన్నా ఒకసారి వంగుతావా జరా? వంగాల ఏదైనా చెప్తాడేమో. అమ్మయ్య, దొరికింది. ఇప్పుడు మంచిగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. థ్యాంక్స్ అన్నా. బుడ్డోళ్ళకి పెళ్ళి అవుతుంది, నా పెళ్ళి ఎప్పుడైతుందో ఏమో. అరే అన్నగా, బర్లకాడికి పోయి గడ్డేసి వచ్చినవారా? నాయనటి పోయిండు. గదేరా గా పెళ్ళికి పోయిండు, అందుకే నీకు చేయమన్నాడు. ఈయనకు అందరు పెళ్ళిళ్ళ గురించి కావాలి, నా గురించి పట్టింపే లేదు. ఏం చేయాలి? ఆ బర్ల కడుకోవాలి, పాలు విండాలి, గడ్డేయాలి. నా బతుకంత ఇదే అయింది. నీ అవ్వ. ఏంది రో, ఏమో గొలుగుతున్నావు? ఏం లేదు, ఎన్ని రాసుకున్నా ఈ ముఖానికి పెళ్లి కాదు. సరే గాని ఒక ముచ్చట చెప్పడం మర్చిపోయినారా అన్నగా? తెలుస్తీ, బర్ల కాడుకోవాలి, గడ్డేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, గంతే కదా, ఇంకేముంటది. అరే గది కాదురా వరి, నీకు పెళ్లి సంబంధం వచ్చింది. ఇప్పుడే వస్తాగు. నాకు పెళ్ళా? ఎవరైనా చూస్తున్నారా? జింకిచికే జింకిచక జింకిచిక జింకిచిక. ఓకే ఓకే, ఎవరికి అనుమానం రావద్దు. $20 తులాలు పెడతారా చెల్లె? ఆహా, నీకు పిల్లనిచ్చడం ఎక్కువ అంటే ఇంక నీకు బంగారం పెడతారా నీకు? అది కూడా కరెక్టే, నాకు పిల్లనిచ్చుడే ఎక్కువ. సరే, ఎప్పుడు పోదామన్నా నాయన పెళ్లి చూపులకి? ఎప్పుడో ఎందుకు, రేపు పోదాం తీ. నాకు పెళ్ళి. సరే రే పోదాం, ఊరంతా ధూమ్ ధామ్ ఉండాలి. ఇక చెల్లె అద్దాలు మర్చిపోయినా, తెచ్చుకుంటా. జల్దీ తీసుకొచ్చుకోపో. నమస్తే అమ్మా.
కూర్చోమ్మ ఇక్కడ. మా అమ్మాయికి ఎంత మంచి ఆడపడిచి దొరికిందో. అద్దాలు మర్చిపోయినరా, తెచ్చుకుందామని వచ్చిన. సరే పోయేస్తా. పేరెన్ లవ్లీ రాసుకుంటారా? ఫేర్ అండ్ లవ్లీ తెచ్చుకున్నావు మరి? తెచ్చుకున్నారా? ఇగో తెచ్చుకున్నా ఎంబడి. నీకు అసలే లేక లేక పెళ్ళి అవుతుంది. ఆవు. ఈ పెళ్లి మీద మస్తు ఆశలు పెట్టుకున్నావు. ఆవు. వాళ్ళ ముంగట గిట్లనే నవ్వినావు అనుకో, ఈ సంబంధం కూడా పీకుతుంది. ఈడొకడు దరిద్రం లేక. సరే నీ అవ్వ, నా పెళ్ళైపోతుంది. నమస్తే మామా. అర్రే ఏ మామా నువ్వు గింత ఎంగున్నావు? పెళ్లి కూతురు అనలేకున్నావు నువ్వు? అదేం లేదు అల్లుడు గారు, చిన్నప్పుడే పెళ్లి చేసిండ్రు. అబ్బా, చిన్నగున్నప్పుడు అంటే 2 ఏళ్ళకి పెళ్లి చేసినారు. గట్ల అంటావేం అల్లుడు? ఏ జోక్ చేసిన మామా, మనసులో పెట్టుకోకేమి. ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఎందుకు చెమటలు పడుతున్నాయి మామ నీకు? సరే నేను కూర్చుంటా. ఇవన్నీ మనకెందుకు, పెళ్ళి కావాలి. అల్లుడు ఏమైంది మామ? మంచం కిందికి పాము కూడా వచ్చిందేమి? ఏమి లేదు అల్లుడు గారు, గా మంచం ముసల్దాన్ని చూస్తే పొట్టు పొట్టు తిడుతుంది. అవు, ముసలతో పెట్టుకున్నాడు కరెక్ట్ కాదు. ఈ కుర్చీ మీద కూర్చుంటా. ఈ నన్న నిమ్మలంగా కూర్చున్నాను. నీ అవ్వ. అరే అల్లుడు. నీ అవ్వ. అరే అన్నాడా, అల్లుడు అన్నాడా? మళ్ళేమైంది మామా? అంటే అల్లుడు గారు, ఆ కుర్చీ మా బాపుది, ఆయన చనిపోయారు. జ్ఞాపకార్థం ఎవరు కూర్చోరు. మా అన్నగాడు ఎడ కూర్చుంటాడు మరి? జర లేవచ్చు కదా చెల్లె, నేను కూర్చుంటా. ఏ చల్, నేను లేవరా బాయ్. గన్లో కూర్చుంటేనేమో ముసలి తిడుతుంది, గిన్నెలో కూర్చుంటేనేమో పైన బాబు తిడతారు. 2 కుర్చీలలో 2 కూర్చున్నారు. మరి నేను ఏడ కూర్చోవాలి? కుర్చీ పట్టుకరాప మామా. అయ్యో అల్లుడు గారు, ఇంకా కుర్చీ లేదు. నీ అవ సాపనన్న తీసుకురా మామ, కింద కూర్చుంటా. అయ్యో అల్లుడు గారు, పొద్దున్నే పిండేశాం. ఆ దండం మీద ఉంది చూడు. గారు గారు అనుకుంటా నాకు పూతులు వస్తున్నాయి. ఏడ కూర్చోవాలి మామా? అల్లుడు గారు ఏమనుకోకపోతే ఆ మెట్ల మీద కూర్చో. ఏ చల్, మా అన్నగాడు ఎందుకు కూర్చుంటాడు మెట్ల మీద? నువ్వు కూర్చోమ్మా, పో మరి. అరే అన్న, నువ్వే కూర్చోబోరా, బయట చల్లగాలి వస్తుంది. నే మే అల్లు. ఇప్పుడే మెట్ల మీద కూర్చోబెట్టిరు, రేపు పెళ్ళైతే ఆకిట్లో కూర్చోబెడతారేమో. అయినా తగ్గేదేలే, మనకు పెళ్ళి ముఖ్యం. ఏమంటావు చెల్లె? సరే మామ, పెళ్లి కూతుర్ని కాఫీ తీసుకురమ్మను. సరే అల్లుడు గారు. అమ్మా రశ్మిక. రష్మికనా? హీరోయిన్ లేకుంటదేమో. అమ్మాయి వచ్చినట్టుంది, మెల్లిగా చాయ్ తీసుకుంటా చూద్దాం. ఏంది మామ ఇది? పిల్లని తీసుకురామంటే నువ్వు తీసుకొచ్చినావు. అయ్యో అల్లుడు గారు, అది తల్లి లేని పెళ్ళి కదా, నీ ముందుకు రావడానికి సిగ్గుపడుతుంది, అందుకే నేను తీసుకొచ్చా. నాకేదో డౌట్ కొడుతుంది. అసలు అమ్మాయి ఉందా? సరే గాని అమ్మాయిని చూపెట్టు మామా. అమ్మా రశ్మిక, ఒకసారి గాజుల చప్పుడు వినిపించమ్మా. గాజులు కళ్ళు అంటే అమ్మాయి ఉంది. అల్లుడు గారు మరి కట్నం? 20 తులాలు. రై వద్దా? 15 తులాలు. అల్లుడు గారు మేమంత ఇవ్వలేమండి. రష్మిక 5 తులాలు చాలుతాయి. హే, ఏందివా ఇదంతా? ఏందివా మిలొల్లి?
బంగారం పెట్టమంటే గుట్కిలు మింగుతారు. మీరు మా అన్నగాడికి ఏమైనా పెట్టుండ్రి పెట్టకపోండ్రి, ఆడపిల్ల కట్నం మాత్రం పెట్టాలా, లేకపోతే మంచిగుండో చెప్తున్నా. ఏందమ్మా ఇంతవరకు అమాయకురాలు ఉంటివి? ఏ చల్, మా అన్నగాడు కాలు మొక్తే యాక్టింగ్ చేసిన, ఇది నా ఒరిజినల్ ఏకదమ్ ఉంటది. అవు మామ, మీ బిడ్డకేమైనా గుండు కొట్టించినావా? గట్లంటావేమల్లుడు? కాలు చూపిస్తుంది, చేతులు చూపిస్తుంది, మరి జడ చూపిస్తలేదే మామ? అమ్మా రష్మిక, అమ్మ ఎంత పెద్ద జడుందో. అమ్మాయి అయితే నాకు నచ్చింది, కానీ అమ్మాయికే నేను నచ్చిందో లేదో. నచ్చే ఉంటదిలే, మీకేంటి రాజకుమారులు. అట్లా కాదు మామ, నేనే అడుగుతా. యవ్వ. ఏండే ఓసారి ముసుగు తీయండి. ఏగ్గా బతిమలాడదామేంద్రా బాయ్, మన కాందాంలో లేదు బతిమలాడ్డు. గుంజు ముసుగు గుంజు. అంతేనంట వశలే నీ అవ్వ. హ! అమ్మా, గింత మోసం చేస్తారా నన్ను? బయటికి నడును నీ అవ్వ. ఏంది మామ ఇది? గీ జడగంటలేంది, గీ చుండిలేంది, గీ పిల్లగాండ్లు పెట్టి నువ్వు? అల్లుడు అది మరి మా అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని వెళ్ళిపోయింది. అమ్మో, నేను అట్లనే ఊకుంటా. ముసుగేసి అంతో పెళ్లి చేసి సంసారం కూడా చేపిస్తుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? రానా? నన్నేనా? అవునరా బరిగుడ్లోడా. గిందాకల్నే కదా మామ రాజకుమారుడు అన్నావు. నువ్వు రాజకుమారుడు ఏంట్రా, కాగితాలు ఏరుకున్నట్లున్నావు. అబ్బా 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 అబ్బా, ముందే చెప్పినా కదా అన్న నీకు, ఈ పిల్లొద్దు ఈ పెళ్ళొద్దని. ఆడ పిల్లనే లేదు, చేసుకోపో మొగోడిని పెళ్ళి. సరే నడువిక, ఇంకో పెళ్లి చూపులు చూడాలి నీకు. ఈ సంబంధం కూడా వీకింది. ఇప్పటికే 38 ఏళ్ళు. ఇక నాకు పెళ్ళి అవుతుందా? నా జీవితంలో అయ్యేటట్లేదు పెళ్ళి. ఏమైందిరా? ఏమైందిరా? పెళ్ళి క్యాన్సల్ అయిందిరా. నవ్వినావు కదా, నువ్వు నవ్వినావు కదా, చెప్తే వినవు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాం. పాత వీడియో మీకు నవ్వించే ఉంటుంది నాకు తెలుసు. అండ్ కొత్త వీడియో పెళ్లి చూపులు. ఇంతకీ పెళ్లి చూపులు ఎవరికి అనుకుంటున్నారా? నాకేనండి బాబు. ఈ అవతారం చూస్తే అర్థం కావట్లేదు, నాకే పెళ్లి చూపులు. ఇంతకీ పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఆ వీడియో చూసేయండి. అండ్ క్రేజీ థింగ్స్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేవలం క్రేజీ థింగ్స్ని మాత్రమే కాదు, LSM క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మోర్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోలో నటించేవారు సింహాచలం సార్ అయితే ఎలాగో మీకు తెలుసు, సిరి, వీళ్ళు కొత్త యాక్టర్స్ అండి. రాధిక, ఈశ్వర్, అండ్ నా పేరు తెలుసు, ప్రవీణ్, చందు, శ్రీకాంత్, వీళ్ళందరూ నటించారండి. ఈ వీడియో మాత్రం మిమ్మల్ని తప్పక నవ్విస్తుంది. అండ్ వెయిట్ చేయండి, త్వరలోనే ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.